హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పూరి విత్ ఆలు కుర్మా, పూరి విత్ చికెన్ కర్రీ రొటీన్ కదా. ఒకసారి పూరి విత్ ఆలు మసాలా కర్రీ ట్రై చేయండి, సూపర్ ఉంటుంది కాంబినేషన్. ముందుగా ఒక 5 లేదా 6 ఆలుగడ్డలను తీసుకొని మధ్యలోకి కోసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికేలోపు మనం పూరీ పిండిని కలుపుకుందాం. ఒక 1/2 కిలో పూరీ పిండిని తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పూరీ పిండిని మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అలా పిండిని మొత్తం సాఫ్ట్గా మంచిగా కలుపుకొని ఒక 1/2 అవర్ అయినా మనం పిండిని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆలుగడ్డలు ఉడికించుకున్న తర్వాత గిన్నెను స్టవ్ మీద నుంచి తీసి నీళ్లు వంపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా మంచిగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఆ బాల్స్ని చిన్న చిన్న పూరీలుగా చేసుకొని ఒక ప్లేట్లో అమర్చుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న పూరీలను అందులో వేసుకుంటూ మంచిగా అవి పొంగేలాగా గరిటెతో పూరీల మీద ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. తర్వాత మొత్తం పూరీలను అలా మంచిగా పొంగేలాగా మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలను పీల్ తీసేసి మంచిగా అన్నిటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్మాషర్ సహాయంతో కానీ పప్పు గుత్తితో కానీ వాటన్నిటిని స్మాష్ చేసుకొని ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరగాలి. తర్వాత కడాయిని పెట్టి కడాయిలో ఆయిల్ వేడెక్కాక తాలింపు దినుసులు వేసుకొని తాలింపు దినుసులు వేగాక మనం కోసిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక చిన్న అల్లం ముద్దను వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అలా అల్లం పచ్చివాసన పోయాక మంచిగా మగ్గాక మనం ముందుగా స్మాష్ చేసుకున్న ఆలుగడ్డల ముక్కలను అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. తరువాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఆ మిశ్రమం మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ వాటర్ మొత్తం దగ్గర పడే వరకు మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ దగ్గరకు అయ్యాక రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హోల్ గరం మసాలా వేసుకొని మంచిగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకేముంది, మన టేస్టీ ఆలు మసాలా కర్రీ రెడీ. ఈ ఆలు మసాలా కర్రీ రెసిపీ మా అమ్మమ్మదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసి పెట్టుకున్న పూరీలను ఆలు కర్రీ, నిమ్మకాయ, ఉల్లిపాయలు వేసుకొని తింటే సూపర్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.